ఐపీఎల్ 2026లో అద్భుత ఫామ్ లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సీజన్లో ప్రతి టీం మొదటి ఇన్నింగ్స్ లోనే భారీ టార్గెట్ ను ఉంచాలని చూస్తుంది. అలాంటి పరిస్థితిలో ఓపెనర్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు. ఏ పరిస్థితిలోనైనా సరే జట్టు కోసం ముందుకు రావాల్సిందేనని స్పష్టం చేశాడు. తాను ముందే టార్గెట్లు సెట్ చేసుకోనని, బంతిని చూసి బాధడమే అని చెప్పాడు. ఒత్తిడి వచ్చినప్పుడు పార్ట్నర్ తో మాట్లాడి కాన్ఫిడెన్స్ పెంచుకొని మళ్లీ దాడి చేస్తా అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. బుధవారం వాంఖడేలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ 24 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 45 రన్స్ చేశాడు. ట్రావిస్ హెడ్ కూడా బాదడంతో సన్ రైజర్స్ 244 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాచ్ అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఐపీఎల్ 2026లో ప్రతి జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అలాంటి పరిస్థితిలో జట్టు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందే. పరిస్థితి ఏదైనా టార్గెట్ ఎంతైనా పట్టించుకోకుండా ఆడాలి. ఓపెనర్ గా పవర్ ప్లేలో ఆడే విధానమే మ్యాచ్ ను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను ట్రావిస్ హెడ్ కలిసి మొదటి నుంచి దూకుడుగా ఆడాలని ప్రయత్నిస్తాం. నేను ఎప్పుడు ట్రావిస్ హెడ్ నుంచి ఏదో నేర్చుకోవాలని చూస్తాను, కానీ అతను ఎక్కువగా మాట్లాడు, ఎక్కువగా తన బ్యాట్ తోనే సమాధానం ఇస్తాడు. అయినప్పటికీ నేను ఏదైనా అడిగితే ఒకటే చెప్తాడు, బంతి నీ జోన్ లోకి వస్తే ఎలాంటి సందేహం లేకుండా హిట్ చేయి అంటాడు. ఇదే ఫిలాసఫీని మేము గత కొన్ని సంవత్సరాలుగా అనుసరిస్తున్నాం. బంతిని బలంగా కొట్టడం, ఒత్తిడి ఉన్నప్పుడు పార్ట్నర్ తో మాట్లాడి కాన్ఫిడెన్స్ పెంచుకొని మళ్లీ దాడి చేయడమే నాకు తెలుసు అని చెప్పాడు. నిజం చెప్పాలంటే నేను ప్రత్యేకంగా టార్గెట్ సెట్ చేసుకోను. మా జట్టులో మిగతా వాళ్ళు కూడా అంతే. పార్ట్నర్షిప్ లో హాఫ్ సెంచరీలు వచ్చినప్పుడు ఒకరినొకరం అభినందించుకుంటాం. స్కోర్ బోర్డ్ లో కనిపించేది మాకు తెలుస్తుంది. మేము బంతిని గమనించి దానికి అనుగుణంగా స్పందిస్తాం. మా విజయాల్లో బౌలర్లకు పెద్ద క్రెడిట్ ఇవ్వాలి. వారు ఇటీవలే మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. అదే మా విజయాలకు ప్రధాన కారణం. బ్యాటింగ్ యూనిట్ గా మేము మంచి ఆరంభం ఇవ్వడానికి లేదా చేస్ చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ బౌలింగ్ చాలా కష్టమైన పని. వాళ్ళపై చాలా బాధ్యత ఉంటుంది. అయినప్పటికీ మలింగ, ఫ్యాట్ కమీస్, ఇతర బౌలర్లు చాలా సింపుల్ గా ప్లాన్ ను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కమీస్ బౌలర్లతో మాట్లాడే విధానం చాలా ప్రభావితంగా ఉంటుంది. అందుకే బౌలింగ్ యూనిట్ గా వారు చాలా మెరుగయ్యారు అని అభిషేక్ తెలిపాడు.